ఓటమి బాధలో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ కు మరో షాక్ తగిలింది. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా అతడికి భారత క్రికెట్ నియంత్రణ మండలి భారీ జరిమానా విధించింది. ఇందుకు సంబంధించి ఐపీఎల్ నిర్వాహకులు బుధవారం ప్రకటన విడుదల చేశారు. కాగా ఐపీఎల్ 2024లో భాగంగా సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్ మంగళవారం రాజస్థాన్ రాయల్స్తో తలపడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అయ్యార్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే లక్ష్య ఛేదనలో ఆఖరి బంతి వరకు పోరాడిన రాజస్థాన్ రాయల్స్ జోస్ బట్ల వీరోచిత సెంచరీ కారణంగా ఓటమిని మూడగట్టుకుంది. 2 వికెట్ల తేడాతో ఓడిపోయి పరాజయం పాలైంది. నిజానికి కేకేఆర్ రాజస్థాన్ను నిలువరిస్తుందని అంతా అనుకున్నారు. కానీ స్లోవర్ రేట్ కేకేఆర్ కుంపముంచింది. నిర్ణీత సమయంలో బౌలింగ్ కోట పూర్తి చేయనందున ఆఖరి ఓవర్లో 30 యార్డ్ సర్కిల్ ఆవల కేవలం 4 పిల్లలనే ఉంచాల్సి వచ్చింది. దీనిని సద్వినియోగం చేసుకున్న బట్లర్ మొదటి బంతికి సిక్సర్ బాదాడు. అనంతరం 3 బంతుల్లో విజయం సమీకరణం 5 పరుగులు కాగా చివరి బంతికి సింగిల్ తీసి రాజస్థాన్ విజయలాంఛనం పూర్తి చేశాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే స్లోవర్ రేట్ కారణంగా కేకేఆర్ మ్యాచ్ ఓడిపోగా నిర్ణీత సమయంలో బౌలింగ్ పూర్తి చేయనందున కోల్కతా సారథి శ్రేయస్ అయ్యార్కు బీసీసీఐ 12 లక్షల జరిమానా విధించింది. ఇదేంటి మొదటి తప్పు కాబట్టి ఈ మేర ఫైన్తో సరిపెట్టనున్నట్లు తెలిపింది.